బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఓ మహిళ బ్రతికే ఉన్నప్పటికీ చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో తనకు ప్రభుత్వ పథకాలు అందటం లేదంటూ వేమనపల్లి మండలంలోని దస్నాపూర్కు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజావాణిలో ఎంపీడీఓ కుమారస్వామి, ఎంఓ వీరన్నకు ఏకకాలంలో బాధితురాలు వేర్వేరుగా ఫిర్యాదు చేసింది. బాధితురాలికి దస్నాపూర్ శివార్లో 25 గుంటల భూమి ఉంది. 6 ఏళ్ల క్రితం ఆమె భర్త తిరుపతి గౌడ్ మృతి చెందడంతో ఈ భూమి ఆమె పేరు మీదకు మారింది. అప్పటి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రైతు భరోసా సాయం ఆమె ఖాతాలో పడుతున్నాయి. అయితే గత ఏడాది ఏప్రిల్ 11న ఆమె కుమారుడు తాటి చెట్టుపై నుండి కింద పడి మృతి చెందాడు. అతని పేరు మీద 10 గుంటల పట్టా భూమి ఉంది. రైతు బీమా డబ్బులు మంజూరు కోసం ఏఈఓ హెప్సిబాను బాధితురాలు సంప్రదించింది. ఆ అధికారికి మరణ ధృవీకరణ పత్రం, ఇతర డాక్యుమెంట్లు అందజేసింది. అయితే సదరు ఏఈఓ మాత్రం బాధితురాలు చనిపోయినట్లు రికార్డులో నమోదు చేశారు. దీంతో గత ఏడాది నుంచి రైతు భరోసా, కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు నిలిచిపోయాయని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్తో పాటు అధికారుల చుట్టూ ఎన్నోసార్లు కాళ్లు అరిగేలా తిరిగింది. అయినా ఫలితం శూన్యమేనని బాధితురాలు వాపోయింది. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతున్నారు.